అన్న చూస్తున్నారు గత 3 నెలల నుంచి పరిపాలన. గతంలో పరిపాలన 5 ఏళ్ళు కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వరదల ప్రభావంలో కానీ లేదా పరిశ్రమలు తీసుకురావడం అనే అంశంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే దానిలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టు పని చేసుకుంటే వెళ్తున్నాడు అంటారా లేదా ఏమైనా మార్పు కనిపిస్తుంది? ప్రస్తుతానికి 3 నెలలు అయింది కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయాలి. కానీ ఎవరు వెయిట్ చేసే పరిస్థితులు లేరు కదా. మీరు సూపర్ 6 అన్నారు, ఇంతవరకు మాకు డబ్బులు పడలేదు, ఇదే కదా. అంటే ఆయన గతంలో అప్పులు చేసినా తాకట్టు పెట్టినా ఆస్తులు అమ్మేసినా కూడా పర్వాలేదు మాకు డబ్బులు పడ్డాయి అంటున్నారు. ఇట్లా టైం ఇవ్వాలి అంటావా లేకపోతే వెంటనే అన్నట్టుగా చేసేయాలంటారా? ఖచ్చితంగా టైం ఇవ్వాలన్నా. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో వాళ్ళ పాలసీలు వేరు, వీళ్ళ పాలసీలు వేరు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ మార్చడానికి టైం పడుతుంది. టైం ఇవ్వాలి. మనం కూడా వెయిట్ చేద్దాం. 1 year వెయిట్ చేసి తర్వాత మనం రిజల్ట్ ఏమన్నా పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో ఇంప్రూవ్మెంట్ ఉందో లేదో మనం చెప్పగలం. ఆయన చెప్పిన వాటిల్లో ప్రధానంగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టాడు ఆయన. అలాగే ఒక్కొక్కటి చిన్న చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, లేదా రేపు దీపావళి నుంచి ఆయన చెప్పిన సూపర్ 6 పథకాల్లో గ్యాస్ పథకం కూడా 3 సిలిండర్లు కూడా ఇస్తానంటున్నారు. ఇవ్వగలడు అనే నమ్మకం ఉందంటారన్నా? ఇవ్వగలడని ఇస్తాడని నమ్మకం ఉంది కాబట్టి ఓట్లు వేసాం. ఇస్తాడనే అనుకుంటున్నాం. చూద్దాం, దివాళీ తర్వాత రిజల్ట్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ప్రెసెంట్ అయితే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, అది ఓకే, బాగానే ఉంది. పెన్షన్ ఆబ్వియస్ గా మంచిదే. చాలా మంది మేబీ వీళ్ళకి పేరు వస్తుందని వాళ్ళు తీసేసి ఉండొచ్చు. ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ జరిగేది. అన్నం పెట్టేదే కదా, అది పేదవాడికి సాయం చేసినట్టే కదా. అదే మరి వచ్చేది కదా, దాన్ని సరిపోయేది కదా. మరి అందుకనే ఓడిపోయాడు. జనాలు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? మరి చిన్న పథకాలు అవి ఎక్కువ ఖర్చు కూడా అవ్వవు. జస్ట్ వాళ్ళ పేరు వచ్చిందని వీళ్ళు తీసేశారు అంతే. అది ఉంచాల్సింది జగన్మోహన్ రెడ్డి, కానీ తీసేశారు. దాదాపుగా 3 నెలల పరిపాలన, ఈ వరదలు వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా కానీ, ఒకవైపు అమరావతి అని ఇంకోవైపు పోలవరం అని, ఈ పెద్ద ఆయన చేస్తున్న పరిపాలన ఎలా ఉందంటావు? దీన్ని చేసినటువంటి బాగుంది కాబట్టి జనమంతా కూడా చేస్తాడని నమ్మకంతోనే ఓట్లు వేశారు. గతంలో చూశారు. అయితే అంతా దాన్ని బట్టలు నక్కడం దీని మీద ఓట్లు వచ్చేస్తాయని భ్రమపడ్డాడు ఆయన. అభివృద్ధి అనేది ఎక్కడ లేకపోవడం వల్ల అది అందరికి అర్థమయ్యి ఒకేసారి బాగా మార్పు అనేది చేశారు. రెండోది కూటమి కూడా ఇందులో పవన్ కళ్యాణ్ ఒకటి మెయిన్ పాత్ర తీసుకుని ఇద్దరిని కలపడం, వెళ్ళిపోకుండా ఓట్లు ఏదైతే కమిట్మెంట్ తో పెద్దవాళ్ళకు పెన్షన్లు ఇచ్చే విధానంలో కూడా డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. ఇట్లా ఎప్పుడైనా చూసావు బాబాయ్ ఒక పెద్దవాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధానం? ఈ విధానం అనేది ఏదైతే ఇస్తున్నారో అది అందరికి భాగస్వాములు అవ్వాలని అందరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి భయం అనేది కలిగింది. ఎమ్మెల్యేల కాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేయాలి, ఇవ్వాలి. రెండోది ఏంటంటే ప్రజలు నమ్మకంగా మనకు వేశారు కాబట్టి మనం కూడా ఆ బాధ్యతతో చేయాలనేటువంటిది చంద్రబాబు అదే ఒత్తిడా మిగతా వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది జరుగుతోంది. వచ్చిన వరదల్లో కూడా చాలా వరకు మెరుగుపరిచి దగ్గరగా చేయవలసింది చేశారు. రాళ్ళు అనేది అసలు ఏం చేయలేదు, వాళ్ళ ఇల్లు మునక్కుండా ఉండడం కోసం జనాలను ముంచేశాడు. అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసింది అని చెప్పి జగన్కి ఒక రకంగా అనుభవం లేకపోవడమే, మాటలు ధైర్యం అలా కొడుతుంటే అలా కొడుతున్నాడు. ఇదివరకల్లా మొన్న ఎలక్షన్ అవ్వక ముందల్లా తిట్టుకున్నారు ఒకరికొకరు. ఇప్పుడు ఆ తిట్లు అనేది ఆగిపోయింది. పార్టీలు రాజకీయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడేంటి అంతా లేపేస్తాను, నేను చంపేస్తాను, వేసేస్తాం, ఈ పదాలు వచ్చాయి. అసలు ఆ పదాలు రాజకీయాలు, ఆ పదాలు అనేది రాకూడదు. అలాంటి ఆ కాలం ఆయన ఉన్న కాలంలో అలా రావడం అసలు ఇప్పుడు ఆ పదాలు ఏదైనా ఉంటే రాజకీయ ఆఖరి బొత్త సత్యనారాయణ కూడా ఏమన్నా తిరుపతి రెడ్డి మీద మీరు రాజకీయం చేయొద్దు, ఎవరైతే తప్పు చేశారో ఆయన పట్టుకోండి అనే టైపులో ఆ పార్టీ పేరు తప్పకుండా అలా చెప్పుకొచ్చారు. ఇది వరకు అలా చెప్పేవారు కాదు. ఇప్పుడు అంతా రాజకీయంగా జరుగుతుంది. ఇక ముందు అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్ది అనేటువంటి అందరూ ఆశిస్తున్నారు. 3 రాజధానులు అనే పేరుతో పెట్టాడంటే ఓట్ల కోసం ఆ రకంగా ఆ ప్రాంతాల్లో ఓట్లు చేసుకోవడం చేశారు. అసలు ఎక్కడ ఏది జరగలేదు. ఇవన్నీ చూసే జనం అంతదిగా మార్చారు. జనంకి చాలా ఆలోచన ఉండబట్టే మనకి బయట ఎన్ని చెప్పుకున్నా మొన్నటిదాకా గాలి జగన్ వచ్చేస్తే అలాంటి 13 సీట్లు గెలిపోయింది. మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చే ప్రాతిపదికన కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. అనుభవం చాలా మంది 10 మందికి భోజనం దొరుకుతుందంటే అంతకన్నా ఏం కావాలి? మరి అలాంటి చాలా మంది దాని మీద ఆ భోజనం తినేదన్నా చాలా కడుపు నిండుతున్నాయి, చాలా ఆనందపడుతున్నారు.
అయితే కొంతమందికి అందక ఇలాంటి జరిగినప్పుడు కొన్ని ఆరోపణలు అనేది వస్తాయి. వాటికి కూడా ఇవాళ పొద్దున్న టీవీలో కూడా చెప్పారు కదా, ఎక్కడ ఎవరికి అందకపోయినా వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని 2 రోజుల్లో కల్లా వరకు కూడా 2 రోజుల్లో కల్లా అంతా రిలీజ్ చేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మా నమ్మకం ఏంటంటే బాగా చేస్తాడు, అనుభవం ఉంది. పైన మోడీ కూడా మంచి సహకారం ఇస్తున్నాడు. వచ్చే భవిష్యత్తులో బహుశా 5 సంవత్సరాల కాలం మళ్ళీ ఇద్దరుంటే రాష్ట్రం బాగా బాగుపడుద్ది, ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. ఈ రోజున వృద్ధాప్య పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 3000 4000 చేసి పొద్దున్నే అందుతున్నాయా? అంతానే అండి. తెల్లవారు ఎలా ఉపయోగపడతాయి బాబు ఈ డబ్బులు, మీకు ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఖర్చుకి ఏ ఆధారం లేదు, ఏది ఆధారం లేదు ఖర్చుకి. ఎలాంటి ఆధారం లేదు మీకు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే ఏదైనా ముందు బిళ్ళలు కానీ ఇవన్నీ తీసుకోవాలి. కాలు ఉందంటావా? చంద్రబాబు ప్రభుత్వం బాగుందంటావా? బ్రహ్మాండంగా ఉంది, ఇదే రావాలా ప్రభుత్వం ఇదే. అంటే ఆయన 250 పెంచుకుంటా వచ్చి నేను ఇచ్చాను అన్నాడు. 6,000 చేశాడు మహానుభావుడు. జాలు మీకు వికలాంగుల పెన్షన్ కాలు చేయబడిపోయింది, నేను చేయడం లేదు. ఇది కనీసం మందు పిల్లలు కాటికి పనికొస్తాను. పిల్లలు కూడా ఏదో రూపాయి ఇవ్వకపోతే ఎవరు చూడరు గౌడు మట్టుకు ఆడే బాగున్నారు. ఈ టైంలో కనీసం మన ఇంట్లో సరిపోతుంది. బానే ఉందంట ప్రభుత్వం. ఓ బ్రహ్మాండం ఇదే ప్రభుత్వం. అమ్మా మీకు ఉపయోగపడుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం మంచిదేనంటావా? మంచిదేనండి. ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లుందంటావు? చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు 250 పెంచుకుంటే ఆయన ఏమో నేను చేసా అన్నాడు. ఈయన ఒకేసారి 1000 రూపాయలు పెంచాడుగా. పెంచాడు, బాగుంది. ఎట్లా ఉపయోగపడుతుంది మీకు ఇది? నాకు ఏదో మందులకి మోకలకి వస్తుంది, పర్వాలేదు. ఇంట్లో ఏదైనా చిన్న ఏమైనా కొనుక్కోవాలన్నా ఏదో చీర గట్ట కొనుక్కోమంతే. అసలు మీలాంటి వాళ్ళకే కదమ్మా ఏ పని, ఇంత వయసు వచ్చాక ఏ పని చేసుకోలేని మీలాంటి వాళ్ళకే కదా ఇవాళ ఒక రూపాయి. అంతేనండి, అంతే. చంద్రబాబు గారు తీసుకుందంటే మంచిదే. ఏమంటావు బాబా, ఫైనల్ గా ఏమంటావు? చాలా మంచిదే, బాగానే ఉంది. మళ్ళీ ఆయనే రావాలా? ఎప్పుడు రావాలి. ఇప్పుడు రావాలి మీరు అందరూ ఉండాలి కదా. ఉంటాం.